చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు 25 సంవత్సరాలు తన కృపలో తన పరిచర్యలో నిలబెట్టిన దేవదేవునికి మరి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. అల్పుడనే, అయోగ్యుడనే, దీనుడనే, పనికిరాని వాడినే, జ్ఞానవంతుడను కాను. మీరు నన్ను ఎన్నుకోవటానికి ఏ పరిశుద్ధత నాలో లేదు, ఏ యోగ్యత నాకు లేదు. అయినప్పటికీ కూడా నీ ప్రజలకు సమాధాన సువార్తను నీతో సమాధానపరచటానికి ఈ దీనునికి నువ్వు అనుగ్రహించిన ఈ కృపా పరిచర్యను బట్టి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే కలుగును గాక, నీకే కలుగును గాక, నీకే కలుగును గాక. నాది ఏమీ లేదు, ఏమీ లేదని జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఏమీ లేదని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. తండ్రి, నీకు వందనాలు. 25 సంవత్సరాలు నీ కృపలో కాచావు. 25 సంవత్సరాలు అనేకులను తర్బీదు ఇవ్వటానికి నీ కృపనిచ్చావు. 25 సంవత్సరాలు అనేక ఆత్మలను బలపరచడానికి నువ్వు కృప చూపావు. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం తీర్చగలను, ఏమిచ్చి నీ ప్రేమను కొలవగలను, ఏమిచ్చి నీకు వందనాలు చెప్పగలను. నేనైతే శూన్యమే అని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేనైతే ఏమి లేదని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను కాదని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కేవలం నీ కృపే, నీ ప్రేమే ఇంతవరకు నిలబెట్టిందని నమ్ముతున్నాను. తండ్రి, నీకు వందనాలు. ఈ సందర్భంలో 25 సంవత్సరాలను కాచిన దానిని గుర్తు చేసుకుంటూ బిడ్డలు ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమంలో ఈ రీతిగా ఉండటానికి నువ్వు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం. ఈ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో నాయనా, ఈ కేకును కట్ చేయడానికి సిద్ధమవుతూ ఉండగా సేవా పరిచర్యలో అనేకమైన జీవితాలను మాధుర్యంగా మార్చటానికి ఈ దీనునికి మరొకసారి నీ కృపను అనుగ్రహించమని, అనేక జీవితాలు కట్టబడటానికి, మాధుర్యంగా మార్చబడటానికి నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు దివ్య నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to my pastor garu. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to my pastor garu. Many greetings to you. మరి యూత్ అందరూ ఏదో కార్యక్రమం చేయాలనుకున్నారంట. మరి త్వరగా ఇప్పటికే లేట్ అయింది, త్వరగా వచ్చి మరి
మరి నా గురించి కూడా మీరందరూ ప్రార్థనలో మరి దేవుని వేడుకోవాలని మీకు మనవి చేస్తున్నానండి. మరి దేవుని ప్రేమను బట్టి నాకున్నటువంటి మరి ఆత్మీయ తమ్ములు, అంతేకాదు నాకు ఆత్మీయ రెండవ దైవజనులు మా చిన్నయ్య గారు, వారికి మరి చిరు కానుకగా ఈరోజు మరి మేము అనుకున్నందుకు దాన్ని బట్టి చేశాం. చాలా బరువుగా ఉన్నాయి. ఏంటి బాబీ? బాబీ ఇటు చూడు నాన్న, చాలా కప్పండి. మా కోసం అంటే మరీ తీసేస్తే అట్లా సంవత్సరాలు దేవుని సేవలో బలమైన అయ్యగారికి కృతజ్ఞతగా గొడవ చేయడానికి అంటారా? మ్యూజిక్ ఒక్క నిమిషం మన రెండు వేసేనా ఇంకెవరు వేసేవాళ్ళు? ఎవరు వేసేవాళ్ళు ఉంటే ఒకటి రేపు నా తెంపన్నా కొండ పువ్వు కూడా వచ్చాను.
దేవుని పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఈ రీతిగా మరి సన్మానించబడటానికి నేను యోగ్యుడని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఘనత మహిమ ఆయనకే చెల్లాలి. ఏదైనప్పటికి కూడా మీ అభిమానానికి నేను కృతజ్ఞుడై ఉన్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి చాలా శ్రమపడి మరి యూత్ వారు అలాగే సంఘ బిడ్డలు మరి ఎంతగానో శ్రమపడి మీ ప్రేమను ఇలా వ్యక్తం చేశారు. అలాగే దేవుడు మీ కుటుంబాల్లో మరి రానున్న ఇంకొక దినం, ఇంకా సమయం కూడా ఇప్పుడు ఇంకొక అరగంటే ఉంది, ఇంకొక రోజుకి. సరే, ఏదైనప్పటికి కూడా రానున్న కొత్త సంవత్సరంలో దేవుడు మీకు మీ కుటుంబాలకు తన కృపాహస్తం తోడుగా ఉంచి బలపరిచి ఆయురారోగ్యాలతో నింపి కృపా సమాధానములు మీ కుటుంబం పట్ల విస్తరింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం. సమస్త ఘనతకు అర్హుడవు నీవే, యోగ్యుడవు నీవే, నిమిత్త మాత్రులమే అయినప్పటికి కూడా నీ కృప ద్వారా ఈ విధంగా ఈ కార్యక్రమం జరిగించబడతాన్ని ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనాలు. సంఘ బిడ్డలు చూపిన ఈ ప్రేమ అభిమానాలకు తండ్రి, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. 25 సంవత్సరాలు కూడా నీ కృపలో మమ్మల్ని భద్రం చేసినందుకు వందనాలు. నమ్మకమైన పరిచర్య చేయటాన్ని ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఇంకను తండ్రి, ప్రాణం ఉన్నంత వరకు ఈ పరిచర్యను ఇలాగే కొనసాగించడానికి, అనేకులను నీ యొద్దకు తిప్పటానికి, నీ యొద్దకు నడిపించటానికి, అనేక ఆత్మలను బలపరచటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఒక యోధునిగా, ఒక నమ్మకమైన పనివాడుగా, దాసుడుగా, దీనుడుగా నన్ను నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి తండ్రి. నీకు వందనాలు. పరిచర్య చేసిన చిన్నలేమి పెద్దలేమి అందరినీ కూడా మీరు బలపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు వచ్చేలాగా నీ కృప దయచేయండి. మరలా మేము నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉండగా నూతన వాగ్దానం, నూతన ఆశీర్వాదం, నూతనమైన దీవెన, నూతనమైన అనుభవాలతో మేము ముందుకు సాగటానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా అందరికీ కృపాక్షేమం, సంతోషమును కలిగింపచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు దివ్య నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు, ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబమునకును తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ